ముగిసింది బతుకు పోరు మిగిలించి నేడు నివురు ఎదలోతులోన కడలి దాచి విడిచిన చెలి చేసిన ఎదగాయంలో గతి మరిచి కను తుడిచే నన్ను విడిచి గాయంలో గతి మరిచి కను తుడిచే నన్ను విడిచి. చూడు మాధవ్, పాపకి జ్వరం ఖచ్చితంగా భూమి వస్తేనే తగ్గుతుంది. తనెందుకో అతి త్వరగా ఎంతో దగ్గరైపోయి అమ్మ ప్రేమని మరిపించేలాగా భూమి పాపను చూసుకుంది. అలాంటి ప్రేమ ఉన్నట్టుండి ఇలా ఒక్కసారిగా దూరమైపోతే పాపకు భయమేసిందిరా. భూమి రాదేమో అని పాపం తను బెంగ పెట్టుకుంది. అందుకే భూమి దగ్గరికెళ్ళి భూమిని తీసుకురారా. నాకు తెలుసు మాధవ, నువ్వేం ఆలోచిస్తున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన భూమి మళ్ళీ ఎందుకు వస్తుందనే కదా. ఖచ్చితంగా వస్తుంది. పాపకు బాగాలేదంటే పంతం పట్టుకుని అక్కడే ఏముండదు. భూమికి పాప అంటే ప్రేమ ఎక్కువ. ఈ పాప విషయంలోనే కాదు, భూమి ఎవరి విషయంలోనైనా సరే ప్రేమగానే ఉంటుంది. కాబట్టి నువ్వే భూమికి ఇక్కడున్న పరిస్థితి చెప్తే తను వెంటనే నీతో బయలుదేరి వచ్చేస్తుందిరా. భూమి రాకపోతే మాత్రం పాపలా అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ తన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఇంకేం ఆలోచించకురా, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎవరు మీ నాన్న? లేదు, ఈయనే మా నాన్న. నాకు తెలుసు. ఎందుకంటే ఆ పాప నా కూతురు కాబట్టి, ఆ పాప నా కూతురు కాబట్టి, ఆ పాప నా కూతురు కాబట్టి, ఆ పాప నా కూతురు కాబట్టి. నీకు భూమి కావాలా పాప కావాలా? నాకు పాపే కావాలక్క. ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా? నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండలేనమ్మా. నువ్వు కావాలమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళొద్దమ్మా. భూమి, అరే ఏంటి కింద కూర్చున్నావు? పద భోంచేద్దు గాని. నాకిప్పుడేం వద్దమ్మా, ఆకలిగా లేదు. ఏం మాట్లాడుతున్నావే? పండగ పూట ఆకలి లేదు అంటావేంటి? అన్ని పిండి వంటలు రకరకాల కూరలన్నీ చేసి పెట్టింది అసలెందుకే? నువ్వు అల్లుడు గారు తింటారని. అల్లుడు గారు ఎలాగూ రాలేదు, నువ్వైనా తినాలి కదా. లేదమ్మా, నేను కొంచెం సేపు ఆగి తింటాను ప్లీజ్. అది కాదే భూమి, నువ్వు ఈ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చేదే ఎప్పుడో ఒకసారి. ఆ వచ్చినప్పుడు కూడా టైంకి తినకుండా ఇలా ఉంటే ఎలా చెప్పు? నీకోసమని అన్ని వేడివేడిగా ఉంచాను. రావేమా అమ్మ కదా, ఒక్క ముద్ద తిందు గాని. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకిప్పుడు ఆకలిగా లేదు. నేను కాసేపు ఆగి తింటానని చెప్తున్నాను కదా, తిననని చెప్పడం లేదు కదా. ఏంటి గోలా? మీ కూతురికి ఆకలిగా లేదంట. కనీసం మీరైనా చెప్పి తీసుకురండి, నేను కింద భోజనానికి రెడీ చేస్తాను. ఏంటమ్మా, నువ్వింకా మాధవ్ గురించి ఆలోచిస్తున్నావా? మాధవ్ని ఇంకా గుడ్డిగా నమ్ముతున్నావా?
చూడమ్మా, భర్త మీద నమ్మకం ఉండడం తప్పు కాదు, కానీ గుడ్డిగా నమ్మకూడదు.